దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఒక పదం అనేది హల్చల్ చేస్తుంది. అదే జెన్‌జీ. సో, మొత్తం కేంద్రం స్థాయిలోనే కాదు, రాష్ట్రాల్లో కూడా ఈ పదం అనేది తరచూ కూడా వినబడుతోంది. ఇంకా చెప్పాలంటే ఈ జెన్‌జీ పదం చుట్టే రాజకీయం అంతా కీలకంగా మారిందనే చెప్పాలి. సో, ఇటీవల మనం చూసాం ఎన్నికల తర్వాత తమిళనాడులో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా. సో, యువతకు ప్రాధాన్యం అనేది ప్రతి పార్టీ కూడా ఆ మంత్రాన్నే జపిస్తోంది. సో, ఎన్నికల ముందు చూస్తే ఏడాది ముందు విజయ్ పార్టీ అసలు అధికారంలోకి రావడమే కష్టం అనుకున్నారు. కొత్తగా వచ్చినటువంటి ఓటర్ల సంఖ్య తమిళనాడులో 15 లక్షల వరకు కూడా ఉంది. అయితే ఈ 15 లక్షల ఓటర్లు విజయ్ వైపు యువతంతా కూడా ఉన్నా మాత్రం ఏమాత్రం ప్రభావం చూపుతుంది? ఈ 15 లక్షల ఓటర్లు కూడా దాదాపు 234 నియోజకవర్గాల్లో స్ప్లిట్ అయితే ఆ సంఖ్య అనేది చాలా తక్కువ కాబట్టి ఎఫెక్ట్ అనేది ఉండదని రాజకీయ విశ్లేషకులు, సర్వే ఏజెన్సీలన్నీ కూడా చెప్పినటువంటి మాట. కానీ తమిళనాడు రాజకీయాల్లో చూస్తే సో ఒక సంచలనం అనే చెప్పాలి. పార్టీ పెట్టినటువంటి తొలి ప్రయత్నంలోనే అధికారంలోకి వచ్చినటువంటి ఎంజీఆర్ తర్వాత విజయ్ కూడా అదే స్థాయిలో మ్యాజిక్ ఫిగర్కు 4-5 స్థానాలు తక్కువైనప్పటికీ కూడాను సో తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి కావడం అనేది మామూలు విషయం కాదు. ఇది ఎవరూ కూడా ఊహించినటువంటి విజయంగా ఆ తర్వాత అనేక లెక్కలు వేసి మరీ చెప్పారు. సో యువత ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఇటీవల దేశ స్థాయిలో చూస్తూ ఉన్నాం. కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒకటి వ్యంగ్యాస్త్రంగా పార్టీ పెట్టినప్పటికీ ఆ ప్రభావం అనేది జంజీలందరూ కలిసి చేసినటువంటి ఒక ఉద్యమంగా ఢిల్లీలో మనం చూసాం. ఆ ఢిల్లీ ఉద్యమాన్ని సక్సెస్ చేయగలిగారంటే ఈ జంజీలందరూ కలిసి చేసినటువంటి ఉద్యమంగానే అందరూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే రాష్ట్రాల్లో కూడా ఈ జంజీల ప్రభావం అనేది ఎక్కువగా కనబడుతోంది. ఏ రాష్ట్రంలో చూసినా కూడా ఇటు ఆంధ్రప్రదేశ్లో చూసినా, తెలంగాణలో చూసినా, తమిళనాడులో అయితే ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఉండబట్టే విజయ్ సీఎం అయ్యారన్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ద్రవిడ పార్టీలన్నీ కూడా అదే లైన్ తీసుకున్నాయి. జంజీ మాత్రం జపిస్తూ అందరికీ కూడా అవకాశాలు కల్పించే యువతకు అవకాశాలు కల్పించే దిశగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాయి. సో విజయ్ పార్టీ పెట్టినప్పుడు అక్కడ పార్టీలో సీనియర్ల కంటే ఎక్కువగా యువతనే ఎక్కువగా కూడా లక్ష్యంగా చేసుకుని విజయ్ అభ్యర్థులుగా చాలామందిని ప్రకటించారు. ఉన్నటువంటి వారిలో దాదాపు 70% పైగా యువత అక్కడ అభ్యర్థులుగా నిలిచారు. సో నిలిచినటువంటి వారందరూ కూడా విజయం సాధించారు. సో ఆ రోజు అభ్యర్థులుగా పెట్టినటువంటి వీరిని చాలా చులకనగా చాలా తక్కువగా చూసినటువంటి పరిస్థితి. కానీ వారందరూ కూడా విజయం సాధించారు. యువ ఎమ్మెల్యేల సంఖ్య తమిళనాడులో మొట్టమొదటిసారి ఎక్కువగా ఉందనే చెప్పాలి. పార్టీ పదవుల్లో కూడా కీలకమైనటువంటి పదవులన్నీ కూడా జంజీ తరానికే ఎక్కువగా కూడా అక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా విజయ్ ఆ నిర్ణయం తీసుకున్నారు. అందుకే సక్సెస్ అయ్యారు. సో ఇక్కడ యువ ఓటర్లుగా ఉన్నటువంటి వారు లేదా అక్కడ పార్టీలో పనిచేస్తున్నటువంటి వారు కేవలం ఓటర్లు మాత్రమే కాదు, వారి కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ విజయ్కు ఓటించగలగడం, అలాగే తమ చుట్టూ ఉన్నటువంటి వారందరినీ కూడా ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో రెండు ద్రవిడ పార్టీలను కాదని కొత్తగా వచ్చినటువంటి పార్టీకి అధికారం ఇవ్వడం ద్వారా రాష్ట్రానికి జరిగేటువంటి మేలు ఏంటి అనేది అర్థమయ్యే విధంగా సోషల్ మీడియా వేదిక కావచ్చు లేదా అక్కడ ఆయా ప్రాంతాల్లో సొంతంగా చేసినటువంటి ప్రచారం కారణంగా అది విజయ్కి బాగా కలిసి వచ్చింది. సో ఇప్పుడు అన్నా డిఎంకే కానీ డిఎంకే కానీ ప్రస్తుతం ఇదే మంత్రాన్ని జపిస్తూ ఉన్నాయి. ఇటీవల అన్నా డిఎంకేలో కూడా పార్టీలో కొత్త పదవులు ఇచ్చినటువంటి వారందరినీ కూడా చూస్తే చాలామంది యువత అక్కడ జంజీ తరానికి ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. సో ఇప్పుడు డిఎంకే దీనికోసం ఒక ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఇప్పటి వరకు పార్టీ కీలక పదవుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా దాదాపు 70 సంవత్సరాలు దాటిన వారు చాలామంది ఉన్నారు. దాదాపు 70 మంది వరకు కూడా సీనియర్లుగా పార్టీలో ఉంటూ ఉన్నారు. జిల్లా కార్యదర్శులుగా, జిల్లా అధ్యక్షులుగా, జిల్లా ఉపాధ్యక్షులుగా ఉంటూ ఉన్నారు. వీరందరినీ కూడా పక్కన పెట్టి యువతకు అంటే జెన్‌జీలకు అవకాశం ఇవ్వాలని ఉదయనిధి స్టాలిన్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం మేరకు కీలకమైనటువంటి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో స్టాలిన్ అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశంలో చాలామంది సీనియర్లు కూడా దీన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితి కూడా. ఎందుకంటే యువతకు ప్రాధాన్యం అంటే జెన్‌జీలకు అవకాశం ఇస్తే తమ పదవులు పోతాయి. కాబట్టి దీన్ని ఎవరూ కూడా అంగీకరించేటువంటి పరిస్థితి లేదు. కానీ పట్టుబట్టి మరి డీఎంకే ముఖ్య నేతలందరూ కూడా ఈ నిర్ణయం తీసుకోకపోతే మనము విజయ్ ప్రస్తుతం చేస్తున్నటువంటి రాజకీయాలు కావచ్చు, విజయ్ కలిసి వస్తున్నటువంటి అంశాల వారీగా మనం చూస్తే మనం నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తప్పని పరిస్థితుల్లో యువతకు అవకాశం ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ తీర్మానాలు కూడా చేశారు. ఆ తీర్మానాల్లో 45 సంవత్సరాలు దాటినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పక్కన పెట్టి అంటే ఏ పార్టీలో ఉన్నటువంటి ఏ పోస్టు ఇవ్వాలన్నా కూడా ఇన్నేళ్ల వయసు పరిమితి అనేది ఉండాలి. ఆ పరిమితికి లోబడి ఉంటేనే పదవులు ఇవ్వాలి. లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉంటే పదవులకు అనర్హులుగా నిర్ణయం తీసుకుంటూ ప్రకటన చేశారు. దీంతో ఉన్నటువంటి సీనియర్లందరికీ కూడా పదవి ఉద్వాసన తప్పదు. ఆ తర్వాత కొత్త వారికి పార్టీ బాధ్యతలు అనేది ఇవ్వాలి. పార్టీకి ఆ పదవులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు దాదాపు 100 నుంచి 110 వరకు కూడా కొత్త వారికి అవకాశం వస్తుంది. ఈ కొత్త వారందరూ కూడా యువతగా ఉంటారు. అందులో
పదవులు వచ్చేటువంటి వారికి కేవలం 2 సార్లు మాత్రమే ఆ పదవి అనేది ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ కొత్త వారికి అవకాశం ఇచ్చేలా ఈ తీర్మానాలు చేశారు. అయితే డీఎంకేలో జరిగినటువంటి ఈ ప్రక్షాళనతో విజయ్ పార్టీ వెళ్తున్నటువంటి దూకుడుకి కళ్ళెం వేయడానికే డీఎంకే ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే డీఎంకే తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా యువతలో కూడా హర్షాలు వ్యక్తం అవుతున్న పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం.